వెల్కమ్ టు దేవస్థానం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లో టీటీడీ టెంపుల్లో ఉన్నాము. జూబ్లీ హిల్స్ రోడ్ 92లో ఉంటుంది. ఈరోజు ఇక్కడ జరిగే పూజలు విశేషాలు, లోపల ఎన్ని ఆలయాలు ఉన్నాయి అనే గురించి తెలుసుకున్నాము. సో లెట్స్ గో టు టెంపుల్. ఈ టెంపుల్ ని 2019లో స్వయంగా టీటీడీ దేవస్థానం వల్లే స్వయంగా ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి క్షేత్రానికి ఉన్నట్లుగా ఈ క్షేత్రానికి కూడా ఒక క్షేత్రపాలకుడు ఉన్నాడు. ఈ క్షేత్రం యొక్క క్షేత్రపాలకుడు వచ్చేసి ఆంజనేయ స్వామి. మనం మెట్ల మార్గం ద్వారా వెళ్తుంటే మనకు మొదటిగా దర్శనం ఇచ్చేది కూడా ఆంజనేయ స్వామి. ముందుగా చెప్పినట్లు ఇక్కడ క్షేత్రపాలకుడు అయిన ఆంజనేయ స్వామి గారు స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాగైతే వెంకటేశ్వర స్వామి గారికి ఎదురుగా ఉంటారో, ఈ క్షేత్రంలో కూడా వెంకటేశ్వర స్వామి గారికి ఆంజనేయ స్వామి ఎదురుగా ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వేడి ఆంజనేయ స్వామి ఎదురుగా ఎలాగైతే అఖండం ఉంటుందో చూడొచ్చు, ఇక్కడ కూడా అలాగే అఖండం ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు స్వామివారి స్వర్ణ రథం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగే బ్రహ్మోత్సవాల్లో ఈ రథంపై స్వయంగా ఇక్కడ మాడ వీధుల్లో అక్కడ వెంకటేశ్వర స్వామి ఎలాగైతే తిరుమలలో తిరుగుతూ ఉంటారో, ఇక్కడ ఈ వీధుల్లో కూడా వెంకటేశ్వర స్వామి స్వయంగా స్వర్ణ రథం మీద తిరుగుతూ ఉంటాడు, భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాడు. మనం చూస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాగైతే మాడవీధులు ఉన్నాయో, ఇక్కడ ఈ క్షేత్రంలో కూడా మాడవీధులు ఉన్నాయి. అండ్ స్వామివారు స్వయంగా ఈ క్షేత్రంలో ఈ మాడవీధుల్లోనే కళ్యాణం జరిగిన తర్వాత ఊరేగుతారు. అండ్ ప్రతి భక్తులకు ఇక్కడ నుంచి దర్శనం ఇస్తూ ఉంటారు. వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ, సంకటహరణ చరణ, భక్తులను బ్రోచేటి తిరుమల రమణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ, సంకటహరణ చరణ, భక్తులను బ్రోచేటి తిరుమల రమణ. చాలా మంది భక్తులకి ఈ ఆలయం గురించి తెలియని విషయం ఒకటి దాగి ఉంది. అదేంటి ఇప్పుడు నేను మీకు చెప్తాను. రండి. మీరు చూస్తున్నారు కదా నా వెనక కూడా మహాగణపతి ఆలయము. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో వరహస్వామి ఎలాగైతే వెంకటేశ్వర స్వామిని ఉండటానికి చోటై కొండ మీద ఇచ్చాడో, ఈ క్షేత్రంలో కూడా సాక్షాత్తు మహాగణపతి వెంకటేశ్వర స్వామికి అలాగనే చోటు ఇచ్చారు. తెల్లవారుజాముల్లో వెంకటరమణ తండ్రి సుప్రభాతము చేసెను సురులే రమణ, పంచామృతములతో వెంకటరమణ తండ్రి నిత్యాభిషేకములే నిత్యము రమణ, వజ్రమకుటంబుతోను వెంకటరమణ తండ్రి శంకు చక్రధారుడవే తిరుమల రమణ, మూడు నామాలతోను వెంకటరమణ తండ్రి ముల్లోకములు ఏడడి మూర్తి విరమణ. ఇందాక నేను చెప్పినట్టు వినాయక స్వామి వెంకటేశ్వర స్వామికి చోటి మఠం ఏంటని మీకు సందేహం కలగచ్చు. అసలు ఇక్కడ వినాయకుడు స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు టీటీటీ వారు అడగటంతో వారే స్వయంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మించాలన్న
సంకల్పంతో చాలామంది భక్తులు టీటీడీ వరకు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి అక్కడ స్వామివారి సేవ చేయలేని వాళ్ళ కోసం మన హైదరాబాద్లో ఇక్కడ స్వయంగా టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాళ్ళు స్వయంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నియమించడం జరిగింది. టీటీడీ వారి అభ్యర్థన మేరకు వినాయకుడు మాత్రమే ఉండవలసిన ఈ కొండ మీద వెంకటేశ్వర స్వామి గారు కూడా వచ్చారు. ఇప్పుడు నేను ఉన్నది వినాయకుడు స్వామి టెంపుల్, మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి టెంపుల్. అందాల అధరముపై వెంకటరమణ తండ్రి పాలపట్టినములయ తిరుమల రమణ మల్లని వాడవయ వెంకటరమణ తండ్రి సుందరాకారుడవే తిరుమల రమణ ఓంకార రూపుడవే వెంకటరమణ తండ్రి ఉగ్ర నరసింహుడవే వెంకటరమణ ఇప్పుడు మీరు చూస్తున్నారు వైకుంఠ ఉత్తరద్వారము. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు ఈ ఉత్తరద్వారం నుంచి స్వామివారు మనకు దర్శనం ఇస్తారు. ఓం నమో వెంకటేశ్వరాయ. పద్మావతి మంగళ నిలయము రమణ వేద వేదాంగములే వెంకటరమణ తండ్రి సమవేదానికి సరిసారధి రమణ వెన్నముద్దల దొంగ వెంకటరమణ తండ్రి ముల్లోకముల మోహనము. శ్రీవారి సతీమణి అయిన లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపమైన పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాం. వాసుదేవుడవయ్యా వెంకటరమణ శ్రీవారి సేవలో తరించిన మహాభక్తురాలు ఆండాలు దేవి. ఈమె కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే. ఏకాంత సేవలలో వెంకటరమణ తండ్రి శ్రీకాంత సేవలతో తిరుమల రమణ వరాలు వర్షింపగ వెంకటరమణ తండ్రి వరాహమూర్తి వయ వెంకటరమణ ప్రత్యక్ష దైవమురా వెంకటరమణ తండ్రి ఆదినారాయణుడే తిరుమల రమణ హరివేలు మంగాపతి వెంకటరమణ తండ్రి అనురాగము. ఇప్పుడు మనం చూస్తున్నాం విమాన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం. సాక్షాత్తు లోపల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎంతటి పుణ్యఫలం అయితే వస్తుందో విమానం వెంకటేశ్వర స్వామిని దర్శించడం కూడా అంతే పుణ్యఫలం వస్తుంది. మనం చూస్తుంటే తిరుపతిలో కూడా చాలామంది భక్తులు విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడుతూ ఉంటారు. వశిష్ఠ వందిత శ్రీ వెంకటరమణ తండ్రి వైకుంఠవాసుడవే తిరుమల రమణ మోక్ష సాధన నీవే వెంకటరమణ తండ్రి మోక్షద్వారము నీవే తిరుమల రమణ కారుణ్యమూర్తి వయా వెంకటరమణ తండ్రి కటాక్ష వీక్షణలే తిరుమల రమణ. మీరు చూస్తున్న తిరుమల శ్రీవారికి జరిగినట్లుగానే నిత్య సేవలు ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. ఒకసారి మీరు వాటన్నింటిని చూడొచ్చు. మీరు చూస్తున్నారు శ్రీవారి లడ్డు ప్రతి శనివారం ఖచ్చితంగా దొరుకుతుంది. సాక్షాత్ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వయంగా ఇక్కడికి లడ్డు పంపించడం జరుగుతుంది. ఇక్కడ భక్తులు కూడా అందడం కోసము రోజు దొరుకుతుంది, కానీ ఖచ్చితంగా ప్రతి శనివారం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. సహస్రమూర్తడుగు వెంకటరమణ తండ్రి ఆనంద నిలయముపై వెంకటరమణ
భక్తజనులను రాగపు వెంకటరమణ తండ్రి స్తోత్రాలనాలించడి తిరుమల రమణ అనంత పద్మనాభ వెంకటరమణ తండ్రి అఖండ తేజముతో తిరుమల రమణ అశేష భక్తులతో వెంకటరమణ తండ్రి విశేష పూజలతో వెంకటరమణ స్వామివారి సేవకి ఏవైతే తిరుమలలో ఉపయోగిస్తారో సేమ్ అవే ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ తిరుమల దేవస్థానాల్లో కూడా దొరుకుతాయి. నాకు అవసరమైనవి నేను కొనుక్కున్నాను. మీకు ఏమైనా కావాలి అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇక్కడ దొరుకుతుంది, వచ్చి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. మనం ఉంటున్న హడావుడి లైఫ్లో మనకంటూ ఒకరోజు ప్రశాంతత కావాలనిపిస్తుంది కదా. సో అటువంటి ప్రశాంతత కోసం మీరు ఒకసారి వెంకటేశ్వరం దర్శించుకోండి, మానసిక ప్రశాంతతను పొందండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దేవస్థానం యూట్యూబ్ ఛానల్.